హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సర్ గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించబోతున్నాను. సర్ అంటే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ. అంటే మనకు 2002లో ఒకసారి ఈ సవరణ జరిగినది. తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది. ఎందుకు అంటే 2002 తర్వాత షిఫ్ట్ అయిన వాళ్ళే కానీ, చనిపోయిన వాళ్ళే కానీ వాళ్ళ పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడలేదు కాబట్టి, అదేవిధంగా ఏవైనా పేర్లలో తప్పులు ఉంటే వాటిని ఇప్పుడు సరైన వివరాలు ఇచ్చినట్లయితే సవరించే అవకాశము ఉంటుంది. కావున భారత ఎన్నికల సంఘము ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు ఈ సర్ ఫామ్ మీ అందరికీ కూడా మీ ప్రాంతం యొక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు మీకు ఇచ్చి ఉంటుంది. కావున తెలంగాణలో అయితే సర్ ఫామ్ ఈ విధంగా తెలుగులో ఉంటుంది. ఇక్కడ నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ ఆఫ్ ది బిఎల్ఓ, ఇక్కడ పేరు ఉంటుంది, ఆ బిఎల్ఓ యొక్క ఫోన్ నంబర్ ఉంటుంది. తర్వాత ఈ బాక్స్లో ఓటరు పేరు, అంటే భారత ఎన్నికల సంఘం రికార్డ్స్లలో ప్రస్తుతం ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ ఓటరు పేరు రాములు. ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబర్ ఉంటుంది దాని కింద. తర్వాత చిరునామా, మీది ఏదైతే చిరునామా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రమ సంఖ్య, ఓటరు జాబితాలోని ప్రస్తుత క్రమ సంఖ్య. తర్వాత భాగం సంఖ్య అంటే పోలింగ్ స్టేషన్ నంబరు. తర్వాత నియోజకవర్గము, రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ మీకు ఇచ్చిన ఫామ్లోనే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ అయిన మీ ఫోటో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత కొత్తగా లేటెస్ట్ కలర్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే, గతంలో ఒకవేళ ఇక్కడ ఫోటో కరెక్ట్ లేకపోతే ఇప్పుడు ఇచ్చిన ఫోటోతోటి మీ ఫోటో అనేది అప్డేట్ అయ్యి కొత్త ఎలక్టర్ కార్డు వస్తుందన్నమాట. ఇప్పుడు మనకు చాలా ముఖ్యమైనది ఈ భాగము. ఇక్కడ చూడండి, గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఓటరు యొక్క వివరాలు. ఇక్కడ ఎవరివి నింపాలి అంటే 2002లో మనకు చివరి సవరణ జరిగింది. ఆ జరిగిన సవరణలో 2002లో ఓటు ఉన్నట్లయితే, ఇప్పుడు కూడా అతని బతికి ఉన్నట్లయితే అతని యొక్క వివరాలు ఈ బాక్స్లో నింపవలసి ఉంటుంది. అయితే ఈ 2002 యొక్క ఓటరు జాబితా ఎవరి దగ్గర ఉంటుంది అంటే, మీ యొక్క ప్రాంతం యొక్క బిఎల్ఓ దగ్గర ఖచ్చితంగా 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. కావున మీరు ఇక్కడ ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆమెది బిఎల్ఓది, ఆమెకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఆమె దగ్గర లిస్టులో ఇక్కడ 2002లో సంబంధించిన వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని ఓటర్ పేరు నమోదు చేయాలి. అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, అక్కడ ఎలా ఉంటే అలా, ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు. అట్లనే ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నంబర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే రాయాల్సి ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. బంధువు పేరు, అంటే ఇక్కడ బంధువు అంటే తండ్రి లేదా భర్త, అట్లా అక్కడ ఎట్లా ఉంటే అట్లా 2002లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా. బంధుత్వం, ఈయనకి ఏం కావాలంటే ఫాదరా, మదరా, కొడుక, కూతురా, అది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ జిల్లా, అక్కడ సపోజ్ ఇప్పుడు కొత్త జిల్లాలు అయినాయి, అప్పుడు పాత జిల్లాలు ఉంటాయి 2002లో. పాత జిల్లా అక్కడ ఏది ఉంటే అది 2002లో. అట్లనే రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ ఉంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని రాయాలి. అట్లనే శాసనసభ నియోజకవర్గం, ఇప్పుడు కొన్ని కొత్త నియోజకవర్గాలు అయినాయి కాబట్టి
ఇప్పుడు పాతదేమిది 2002లో ఏది ఉంటే అదే రాయాలి. ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య మీకు అక్కడ బిఎల్ఓ దగ్గర 2002 ఓటర్ జాబితా ఉంటుంది. అక్కడ మీ పేరుకు ఎదురుగా ఈ నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబరే వేయాలి. భాగం సంఖ్య కూడా ఆ ఓటర్ జాబితాలోనే ఉంటుంది. అది చూసి ఇక్కడ వేయాలి. క్రమ సంఖ్య కూడా అక్కడనే ఉంటుంది. ఇది ఈ భాగము 2002లో ఓటు హక్కు ఉంటే ఈ భాగం నింపాలి. ఇది అవసరం లేదు. తర్వాత ఇక్కడ పుట్టిన తేదీ వీళ్ళది లేటెస్ట్ ఏది ఉంటే అది యాజ్ పర్ ఆధార్ అయినా చదువుకున్న సర్టిఫికెట్ల ప్రకారం అయినా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నంబర్ రాయాలి. మొబైల్ నంబర్ కూడా ఖచ్చితంగా రాస్తే మంచిది. తర్వాత ఈ తండ్రి పేరు ఇక్కడ పైన రాసినాం కదా, రాజు, సేమ్ ఇక్కడ. ఓటర్ గుర్తింపు కార్డు ఒకవేళ ఉంటే రాయాలి. తర్వాత తల్లి పేరు కూడా రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే బిఎల్ఓ యొక్క లాగిన్లో తండ్రి పేరు తల్లి పేరు ఖచ్చితంగా అడుగుతుంది కాబట్టి రాయాల్సి ఉంటుంది. ఓటర్ తల్లిది ఉంటే రాయాలి, లేకపోతే వదిలేసేయాలి. ఒకవేళ పెళ్ళి అయితే జీవిత భాగస్వామి యొక్క పేరు కూడా ఇక్కడ రాయాలి. జీవిత భాగస్వామి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే రాయాలి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత ఇక్కడ మీ సంతకం, మీది కానీ మీ ఫ్యామిలీలో ఎవరిదైనా కానీ ఇక్కడ బిఎల్ఓ సంతకం చేస్తుంది. తర్వాత ఆమె బిఎల్ఓ లాగిన్లో అప్లోడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ అర్థమైంది అనుకుంటే ఇక్కడ 2002లో ఓటు హక్కు ఉంటేనే ఇక్కడ రాయాలి. ఈ డీటెయిల్స్ మీ బిఎల్ఓ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా లింక్ ఉంటుంది. 2002 ఓటర్ జాబితా సెర్చ్ నేమ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క రాష్ట్రము, జిల్లా, నియోజకవర్గం డీటెయిల్స్ ఇస్తే మీ పేరు ఇస్తే సెర్చ్ చేస్తే అక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే ఈ భాగం ఇప్పుడు ఈ నింపింది మనము తండ్రిది అనుకుంటున్నాము, ఒక తండ్రి కొడుకుది అనుకుంటున్నాము. తండ్రికి 2002లో ఓటు హక్కు ఉంది కాబట్టి ఈ బాక్స్లో నింపాము. కొడుకుకి ఉండదు, అప్పుడు కొడుకు ఫామ్ నింపబోతున్నాం మనం. ఇప్పుడు ఇది కొడుకు ఫామ్, ఇంతకుముందు నింపింది కొడుకు ఫామ్. కొడుకు పేరు కేశవు. సో ఇది ఎప్పుడు కొడుకుకు 2002లో ఓటు హక్కు లేదు కాబట్టి ఇది ఎంటీ వదిలేసినాం. ఇప్పుడు దీని పక్క బాక్స్లో ఈ బాక్స్లో ఈ కొడుకు యొక్క ఫాదర్కి 2002లో ఓటు హక్కు ఉంది కాబట్టి ఆయన వివరాలు ఇక్కడ నేను ఇంతకుముందు చూపించాను కదా ఈ ఫామ్లో, ఇక్కడ నింపినటువంటి ఈ డీటెయిల్స్ ఉన్నట్టుగా ఇక్కడ రాస్తాం మనం. ఈ ఫామ్లో కొడుకు ఫామ్లో ఇక్కడ రాములు ఆయన 2002లో ఎట్లా ఉంటే అట్లా తండ్రి కొడుకు ఫామ్లో పైన ఇట్లా ఎట్లా ఉంటే అట్లా ఫాదర్ కొడంగల్. తర్వాత ఇక్కడ కింద బాక్స్, ఈ బాక్స్లో మాత్రము కొడుకువి రాస్తాం. ఇది కొడుకు ఫామ్ కాబట్టి కొడుకు యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తండ్రి రాములు, తండ్రి యొక్క గుర్తింపు కార్డు, తల్లి పేరు, పెళ్ళైతే తల్లి యొక్క ఓటర్ గుర్తింపు కార్డు నంబరు, పెళ్ళైతే జీవిత భాగస్వామి పేరు, ఆమె యొక్క ఓటర్ గుర్తింపు కార్డు. సింపుల్. ఇలా మీ సంతకం చేయాలి, ఇక్కడ బిఎల్ఓ సంతకం చేయాల్సి ఉంటుంది. సింపుల్, ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా. ఇది ఫాము, ఇది 2002లో పేరు ఉంటేనేమో ఇది రాష్ట్రము, ఇది ఇక్కడ డీటెయిల్స్ రాస్తాం. ఈ కింది భాగం అనేది అందరికీ కామన్. 2002లో పేరు ఉన్న వాళ్ళకి, తర్వాత పేరు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళు 2002లో పేరు లేని వాళ్ళకి కూడా ఇది కామన్. పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, ఇవి కామన్ అందరికీ. 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళైనా నింపాలి, లేని వాళ్ళైనా కూడా ఈ కింది భాగం అనేది నింపాల్సి ఉంటుంది. సింపుల్. ఇది 2002లో ఉంటే ఇది, ఒకవేళ 2002లో లేకపోతే ఇది ఈ భాగం నింపాలి.
ఈ భాగము 2002లో ఎవరిది? సపోజ్ ఈ కొడుకు అనుకున్నాం. కొడుకు ఈ కొడుకు యొక్క ఫాదర్దైనా నింపాలి ఇక్కడ, లేదా తల్లిదైనా నింపాలి. వాళ్ళిద్దరూ లేకపోతే చనిపోయినా కూడా వాళ్ళని నింపాలి, తల్లివి తండ్రివి. లేదా బాబాయిదైనా నింపాలి, లేదా తాతదైనా నింపాలి. అందరికీ అర్థం అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.